ఎవరైనా తన విద్యను నేరం చేయడానికి ఉపయోగిస్తే ఎలా ఉంటుంది? ఢిల్లీలో జరిగిన ఒక భయంకరమైన హత్య కేసు ఇది. ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ అయిన రాంకేష్ మీనా తన లివ్ ఇన్ పార్ట్నర్ అయిన ఫారెన్సిక్ సైన్స్ విద్యార్థిని అమృత చౌహాన్ చేతిలో దారుణంగా హత్యకు గురయ్యాడు. మొదట అగ్ని ప్రమాదంలా కనిపించిన ఈ సంఘటన వెనుక దాగి ఉన్న అసలు నిజాన్ని పోలీసులు ఎలా కనిపెట్టారు? కేవలం ఒక వీడియో కోసం జరిగిన ఈ దారుణమైన హత్య వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం. రాంకేష్ మీనా హత్యకు గురైన తర్వాత అమృత, ఆమె మాజీ ప్రియుడు సుమిత్ మరియు మరొక వ్యక్తి సందీపర్లతో కలిసి ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి ఒక సినిమాటిక్ ప్లాన్ వేసింది. వారు రాంకేష్ను గొంతు నిలిమి చంపి ఆ తర్వాత మృతదేహంపై నూనె, నెయ్యి, వైన్ వంటి పదార్థాలు పోసి గ్యాస్ సిలిండర్ తెరిచి అంటించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన సిలిండర్ పేలుడు లేదా అగ్ని ప్రమాదం అని లోకం నమ్మాలని వారు భావించారు. అయితే పోలీసులు తమ దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజ్ మరియు కాల్ డేటా రికార్డుల ఆధారంగా అమృతను పట్టుకున్నారు. ముఖ్యంగా ఫారెన్సిక్ చదువుకున్న అమృతే సాక్ష్యాలను నాశనం చేయడానికి ఈ ప్రత్యేక పద్ధతిని ఉపయోగించిందని దర్యాప్తులో తేలింది. ఈ హత్యకు అసలు కారణం రాంకేష్ మీనా వద్ద ఉన్న అమృతకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలే. వాటిని డిలీట్ చేయమని అమృత కోరినా రాంకేష్ నిరాకరించడంతో ఈ వివాదం హత్యకు దారితీసింది. ప్లానింగ్ ఎంత పకడ్బందీగా ఉన్న పోలీసులు శాస్త్రీయ ఆధారాలతో నిందితులను పట్టుకోగలిగారు. నమ్మక ద్రోహం, పగ మరియు నేరానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడడం ఈ కేసులో మనం చూసిన ముఖ్య విషయాలు. మీరు ఈ కేసు గురించి ఏమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ సమాచారం నలుగురికి తెలియాలంటే షేర్ చేయండి.